నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాల్టి అంశంలో మనం ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆర్థరైటిస్ రావడానికి కారణం ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ఇది వివరాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో డాక్టర్ కళ్యాణి మేడం గారు, ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్. సో ఈ విషయాలన్నీ ఆవిడతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. ఎస్ మేడం, కీలవాతం లేకపోతే ఆర్థరైటిస్ అనేసి అంటారు కదా, సో ఇది రావడానికి కారణం ఏంటంటారు? జనరల్గా మిడిల్ ఏజ్ టు అడల్ట్ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటామండి, 40 and 50 years అబోవ్ ఏజ్లో. ఓకే. యాక్చువల్గా కీళ్ళవాతం అనేది టెంపరీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ అయి ఉంటాము, ఎక్కువ వాకింగ్ చేసాము, ప్రాపర్ ఫుడ్ పడలేదు, రెస్ట్ తీసుకోలేదు, అలాంటి టైంలో నొప్పులు వస్తాయి. అది కీళ్ళవాతం కింద తీసుకోవడానికి లేదు. 1-2 రోజులు నొప్పులు ఉన్నాయి అంటే అవి నార్మల్గా తగ్గిపోతాయి. పర్సిస్టెంట్గా 1 వారం 10 రోజులు ఉన్నాయి నొప్పులు, కీళ్ళలో వాపులు వచ్చాయి, కీళ్ళ చుట్టూ ఉండే కండరాలు గట్టిగా పట్టేసి ఉన్నాయి, ఒక్కొక్కసారి జ్వరం కూడా ఉంటుంది, దాన్ని కీళ్ళవాతం కింద తీసుకుంటాం. కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్, ఆ జాయింట్ చుట్టూ వాపు వస్తుంది. ఓకే. సో వచ్చేత ఎనీ ఏజ్ గ్రూప్కి రావచ్చు అనేసి అంటారు. ఎనీ ఏజ్ గ్రూప్, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. కొన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్లు ఉంటాయి, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ చిన్న ఏజ్లో కూడా వస్తాయి. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనే రావాలి అని ఏం లేదు. ముందు ఏంటంటే మనం తీసుకునేది కీళ్ళు అరగడంతో వచ్చే ఏజ్ ఆ వాతం, అదేంటంటే అబోవ్ 50-60 yearsలో చూసేవాళ్ళము. ఇప్పుడు జనరేషన్లో మన లైఫ్ స్టైల్ మారినందుకు 30-40 years నుంచి ఆ కీళ్ళవాతం అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అనేది ఏజ్లో అయినా రావచ్చు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఓకే. సో అంటే ఈ రావడానికి ఫుడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందనేసి అంటారు. అంటే ఇవాళ రేపు చాలామంది జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్స్ రహితమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇలాంటి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేకుండా ఫుడ్ తింటే కనుక ఇలాంటి కీళ్ళవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం ఒక రీజన్. తీసుకునే ఫుడ్లో ఎక్కువ ఆయిల్స్, ఎక్సెస్ ఆయిల్స్. మనము ఇప్పుడు పిజ్జాలని తీసుకుంటాము, బర్గర్ అని తీసుకుంటాము, చీజ్, వాటి మధ్యలో ఎక్సెస్ అంటే మన వెయిట్ సరిగా చూసుకోకుండా, ప్రాపర్గా అది అబ్జర్వ్ అవుతుందా లేదా అనేది చూసుకోకుండా ఎక్సెస్ ఫుడ్ తీసుకుంటాము, దాంతో ఒబేసిటీ వస్తుంది. సో ఒబేసిటీ తోటి ప్రాబ్లం ఏంటంటే జాయింట్స్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది. సో అట్లా ఏజ్ గ్రూప్లో అయినా జాయింట్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇన్ జనరల్ జాయింట్స్ ఎప్పుడంటే వేర్ అండ్ టైర్, మనం చూస్తాం కదా ఇప్పుడు వెహికల్స్కి, కార్ ఎట్లా ఎక్కువ యూజ్ చేశాక టైర్స్ అరుగుతాయి, అలా వేర్ అండ్ టైర్, ఆ జాయింట్స్ అరిగి ఆ కార్టిలేజ్లో డ్యామేజ్ వచ్చాక ఆర్థరైటిస్ వస్తుంది. కాకపోతే మనం ఎక్కువ వెయిట్ వల్ల ముందే దానిపైన ఎక్కువ బర్డెన్ వేస్తున్నాం అన్నట్టు ఆ జాయింట్స్ పైన. ప్లస్ జాయింట్ సర్క్యులేషన్ అనేది ఎలా ఉంటుందంటే జాయింట్స్కి డైరెక్ట్గా బ్లడ్ సప్లై కానీ ఫుడ్ కానీ ఏది డైరెక్ట్గా వెళ్ళదు. జాయింట్ మధ్యలో ఆర్టికులర్ సర్ఫేస్ అని ఉంటుంది, దాని చుట్టూ ఒక ఫ్లూయిడ్ లాంటిది, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ నుంచి న్యూట్రియంట్స్ తీసుకుంటాయి అవి జాయింట్స్. సో మనము ఎక్కువ వెయిట్ వేసినప్పుడు అది కంప్రెస్ అవ్వడము, ఆ సైనోవియల్ మెంబ్రెన్ కంప్రెస్ అవ్వడము, ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోనప్పుడు, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకున్నప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా అక్కడ న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గించిన ఒబెసిటీతో కూడా మనకి తొందరగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎర్లీగా. సో 30-40 yearsలోనే 60 yearsలో వచ్చే అరిగే జాయింట్స్ అన్ని ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంతో. అంటే జాయింట్స్ అంటే కనుక అన్ని రకాల మనకి బాడీలో రకరకాల జాయింట్స్ ఉన్నాయి మేడం. అంటే హ్యాండ్ దగ్గర ఉండే, షోల్డర్ దగ్గర, తర్వాత ఈ చేతిలో వెయిట్ బేరింగ్ జాయింట్స్, రకరకాల జాయింట్స్ ఉంటాయి. అంటే ఈ ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్స్కి ఏ జాయింట్ కైనా రావచ్చు అంటారా, లేకపోతే ఏ జాయింట్స్ కైనా రావచ్చు? మేజర్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో అరుగుదల అనేది త్వరగా వస్తుంది, ఎందుకంటే మనము నిల్చునే అన్ని వర్క్స్ చేస్తాం ఎక్కువ వరకు. సో నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అవుతాయి దీనికి, ఈ ఆస్టియోఆర్థరైటిస్లో. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్తో వచ్చే డీజనరేటివ్ ఆర్థరైటిస్, సంధివాతం అంటారు. 50 years 60 years తర్వాత వచ్చే ఆర్థరైటిస్ అది యాక్చువల్గా. బట్ ఎందుకు ఎర్లీగా వస్తుందంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ తోటి ఎర్లీగా వస్తుంది. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామని ఒక కాలర్ ఉన్నారు. ఎస్, నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి, నా పేరు బాబా ప్రసాద్ సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి. నాకు 75 years అండి. ఓకే. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి 2007లో రిటైర్ అయ్యాను. నా సర్వీస్లో ఎక్కువ కాలం ఏజెన్సీలో పనిచేసి కొండలెక్కి దిగడమే నా డ్యూటీ అండి. ఆ టీంలో పనిచేయడం వల్ల దేనివల్ల నాకు బాగా ఒక 3 ఏళ్ళ నుంచి కదలలేకపోతుంది. మూమెంట్ కష్టంగా ఉంది, నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, నడవలేకపోతున్నాను. ఏమన్నా రెమెడీస్ చెప్తారా అని. ఈ నడవలేకపోవడంతో పాటు పట్టేసినట్టుగా కండరాలు ఉండడం, పొద్దున్న లేవగానే బెడ్ మించి లేవగానే పట్టేయడం అలా ఏమైనా ఉంటున్నాయండి? ఉంటుందమ్మా, నడవడం చాలా కష్టం, కాలు కదలడమే కష్టంగా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది అట్లా పట్టేయడం?
ఏమ్మా పొద్దున లేచాక ఎంతసేపు ఉంటుంది అలా పట్టేయడము? ఆ లేచి 1 minute లో సెట్ అయిపోతుంది. మళ్ళీ 1 minute లో కాళ్ళు clear అటు ఇటు ఆడిస్తే సెట్ అవుతుంది. కర్ర పట్టుకుని నడుస్తాను. ఓకే అండి. మీది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరగడంతో వచ్చిన ఆర్థరైటిస్ అండి. దీనికి అంటే మీకు కొంచెం సివియర్గానే ఉంది, గ్రేడ్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే డే మొత్తం కూడా నొప్పులు ఉన్నాయంటున్నారు కదా? మోకాళ్ళు 2 మోకాళ్ళు నొప్పి, అందులో కుడి మోకాళ్ళు మరీ ఎక్కువ. ఇది వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఎక్కువ నొప్పి ఉన్నట్టుగా తీసుకున్నాం. అన్నీ కూడా సంధివాతం, అరగడంతో వచ్చిన వాతం అండి. మెడికేషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్స్రే తీయించుకోవాలి. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, 2 వరకు మనం మెడిసిన్స్తో ఎక్సర్సైజ్తో చెప్పేయచ్చు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఇప్పుడు తను సార్ చెప్తున్న సిమ్టమ్స్ ప్రకారం గ్రేడ్ 4 కండిషన్లా అనిపిస్తుంది. ఒకసారి ఎక్స్రే దాన్ని బట్టి మనం సర్జరీ అవసరం ఉంటుందా, మెడికేషన్స్తో ట్రీట్మెంట్ చేయగలమా చెప్పగలుగుతామండి. ఎందుకంటే గ్రేడ్ 4 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆల్రెడీ 2 ఆర్టికులర్ సర్ఫేస్లో ఉన్న జాయింట్స్ బాగా అరిగిపోతాయి. అరిగి దాంట్లో ఉన్న కార్టిలేజ్ కూడా ముక్కలుగా ఊడి ఆ జాయింట్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల సివియర్ పెయిన్ వస్తుంది. సో దానికి మేజర్గా మనము సర్జికల్ ట్రీట్మెంట్ లాగా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో ఇలాంటి అరుగుదల అది జరుగుతుంది మేడం. అంటే మీరు అన్నట్టుగా ఈ బోన్ క్యాటరేజ్ జరిగిపోవడం అన్నది జరుగుతుంది. కానీ అది మన ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే కనుక దాన్ని నివారించవచ్చు అని అంటారు. చాలా మంది మనం నివారించవచ్చు, మళ్ళీ నార్మల్గా వచ్చేట్టుగా చేయొచ్చు. మనం ట్రీట్మెంట్స్ ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా నార్మల్గా వచ్చేట్టు చేయగలుగుతాం. అంటే చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే కనుక అది అరుగుదల జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళకి తెలియదు, ఈ పెయిన్ వచ్చేదాకా వాళ్ళకి తెలియదు అది. సో అంచేత ఆ పెయిన్ వచ్చేంత వరకు వాళ్ళు రికగ్నైజ్ చేసి డాక్టర్ దగ్గరికి రావడం జరగదు. సో అంటే జనరల్గా అంటే రెగ్యులర్ చెకప్ అది చేయించుకుంటే మంచిదంటారా? అంటే టోటల్గా అది ఇంటెన్స్ అయిపోకుండా. పెయిన్ స్టార్ట్ అయ్యాక కూడా మనకి అరుగుదల మన కంట్రోల్లోనే ఉంటుంది. సో పెయిన్ ఉంది, మామూలుగా తగ్గుతుంది, రెస్ట్ తీసుకోగానే అంటే అది కూడా అసలు మనం ట్రీట్మెంట్ అవసరం లేని కండిషనే. కాకపోతే పెయిన్ ఉండి మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తప్పితే తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. ఓకే, ఆ స్టేజ్లో. ఓకే. అంటే చాలామంది అంటే పెయిన్ రిలీఫ్స్ అది వాడుతూ ఉంటారు, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు, తర్వాత చాలా రకరకమైన మెడిసిన్స్ అది వాడుతూ ఉంటారు. దాని మూలంగా పెయిన్ టెంపరీగా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది కానీ టోటల్గా క్యూర్ అది కావదు. తర్వాత ఈ స్టెరాయిడ్స్ కానీ మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అంచేది ఇప్పుడు ఆయుర్వేదంలో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని వ్యవహారం అది ఎలా ఉంటుందంటారు? అంటే ఎలాగ క్యూర్ అది ఎలా ప్రాసెస్ చేయొచ్చు అంటారు? అది డిసీజ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరగడంతో వచ్చింది. దానికి బోన్ స్ట్రెంథనింగ్ మెడిసిన్స్, బోన్ చుట్టూ వాపు వస్తుంది కదా, తగ్గే మెడిసిన్స్ పెడతాం, మనం స్టార్ట్ చేస్తాము. వీలున్నంత వరకు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడం మంచిది. పెయిన్ కిల్లర్స్ అండ్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో స్టీరాయిడ్స్ ఇస్తారు మోస్ట్లీ. స్టీరాయిడ్స్ తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అక్కడ డిసీజ్ ప్రాబ్లమ్ నాది ఏమీ అరెస్ట్ చేయదు, ఏదో పైకి పూత పూసినట్టుగా మాస్కింగ్ లాగా సిమ్టమ్స్ అప్పటికప్పుడు తగ్గుతాయి. 6 months వాడండి, 5 months వాడండి అని చెప్తారు కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతాయి, సిమ్టమ్స్ మాత్రం ఏమాత్రం తగ్గ. అంటే డిసీజ్ ఎక్కడి వరకు ఉందో అట్లాగే ఉంటుంది, బోన్లో ఎలాంటి చేంజెస్ రావు, నొప్పి మాత్రం తగ్గుతుంది అప్పటిదప్పుడు. సో మేము జనరల్గా మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర కంప్లీట్గా స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అన్నీ ఆపేయిస్తాము. ఆపేయించి ఫస్ట్ టాక్సిన్స్, ఈ స్టీరాయిడ్స్ వాడడం వల్ల కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో న్యాచురల్గానే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఆర్గాన్స్ని ఫారెన్ మెటీరియల్ అనుకుని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఈ స్టీరాయిడ్స్ ఎఫెక్ట్ ప్లస్ ఆ టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేశాకే మా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ ఉండగా మా మందులు ఏం వర్క్ చేయవు అక్కడ. సో అందుకని ఫస్ట్ మొత్తం బాడీ క్లీన్సింగ్ చేశాక ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఎస్ మేడం, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు. ఎస్ మేడం, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో అండి సార్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవి అండి, కాకినాడ అండి. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి అమ్మా. అదే అండి, మాకు కీళ్ళవాతం అండి ఉంది, బాడీ కుంగిపోవడం ఉంది సార్, ఏమి పని చేసుకోలేనండి. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 50 దాటుతాయండి మేడం. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందమ్మా? ఎప్పటి నుంచి అంటే చాన్నాళ్ళ నుంచి అండి. అలాగే మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడతా అలాగా. అంటే ఒక 10 సంవత్సరాలు అవుతుందా? ఏంటండి మేడం? 10 సంవత్సరాలు అవుతుందా? అవుతుందండి. అప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నారమ్మా? మందులు వాడుతూనే ఉన్నాను. మందులు వేసుకుంటేనే ఏదైనా, లేకపోతే ఇంకేమి అవదండి. జ్వరం ఆయుర్వేదం ఏమైనా వాడాలండి? జ్వరం రావడం కానీ
నడుస్తుంటే మొత్తం ఇట్లా కండరాలు పట్టేసినట్లుగా అలా ఏమైనా ఉంటుందమ్మా? జ్వరము తక్కువే అండి, జ్వరం ఎక్కువ రాదు. పొద్దు- ఒళ్ళు పొంగిపోతుంటుందండి, అప్పుడప్పుడు బాడీ అంతా పొంగిపోద్దండి. మీరు బరువు ఎంత ఉన్నారమ్మా వెయిట్? బరువు 60 ఉండొచ్చు మేడం. అంటే ఈ మధ్య పెరిగారా ఏమన్నా? ఏ తిరగలేదండి, ఫస్ట్ నుంచి బరువే ఫస్ట్ మేడం. నుంచి అదే వెయిట్ ఉన్నారా? ఓకే. అదే మేడం. మీది కీళ్ళవాతం దాని గురించి అమ్మా, ఎక్కడ ఉంటారు మీరు? కీళ్ళవాతం అంటే అదే ఆడతారు ఏదో చెప్తున్నారు కదా మేడం, సరి చెప్పడం రాదు నాకు. అమ్మా మీకు ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అమ్మా మీది ప్రాబ్లము. మీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయి ఉంది. మీరు ఇన్ని రోజులు స్టీరాయిడ్స్ అవి కూడా వాడుంటారు, 10 ఇయర్స్గా అంటే కొన్ని మందులు కూడా వాడుంటారు కదా, దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫస్ట్ ముందు మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని క్లీన్ చేయించుకోవాలి. శోధన చికిత్సలను చేస్తామండి. అంటే ఇప్పటివరకు ఉన్న వాడిన మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ పోయేట్టుగా ప్లస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ని అవి రెండు తగ్గేట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాం. అయిపోయాక కీళ్ళవాతంకి మెడిసిన్స్. ఎస్, అది ఇందాక చెప్పుకున్నట్టు మేడం, ఈ స్టెరాయిడ్స్ అవన్నీ వాడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఒకసారి ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు, అలాగే తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా సప్రెస్ అయిపోతుంది, ఏ ఇన్ఫెక్షన్స్ అయినా త్వరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కాకుండా డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కంటే కంప్లీట్ బాడీ మెటబాలిజం డిస్టర్బ్ చేస్తుంది స్టీరాయిడ్ మెడికేషన్ తోటి. సో ఇంకా ఓవర్ వెయిట్ పెరగడంతో ఇంకా జాయింట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫర్దర్గా ఎక్కువ అవుతాయి. యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఏంటంటే అది మన శరీరం రక్షణ వ్యవస్థని గుర్తించుకోలేకపోతుంది. సో మన జాయింట్స్ కానీ మన ఆర్గాన్స్, ఒక్క జాయింట్సే కాదు, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో లివర్, లంగ్స్, హార్ట్ వెజల్స్, బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అవి ఇన్ఫ్లమేషన్ని పెంచుతున్నాయి కదా అని సప్రెస్ చేయడానికి స్టీరాయిడ్స్ ఇస్తారు. అంటే టెంపరీగా అప్పటికన్నా అది చేంజ్ వస్తుంది అన్నట్టు. సో కొన్ని ఇయర్స్ ఇచ్చాక అది ఆ ఇమ్యూన్ రియాక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనేది. యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఎందుకు రెస్పాండ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ కాజ్కి మెడికేషన్ కాదు అది. సో అప్పటిదప్పుడు సిమ్టమ్స్ తగ్గడానికి మెడికేషన్ ఇస్తున్నారు. ఆయుర్వేదంలో ఎలా తీసుకుంటారంటే ఇది ఆమవాతం లాగా తీసుకుంటారు. ఎనీ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని ఆమవాతం అని తీసుకుంటామండి. ఆమవాతం అని అంటే ఇప్పుడు మనం తీసుకునే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, SLE అండ్ లూపస్ అంటారు, అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డరే. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎగెనెస్ట్గా వర్క్ చేయడం వల్ల ఇది వస్తుంది అన్నట్టు. మేజర్ కాజ్ ఏంటి అంటే ఆమం అని తీసుకుంటాం, మన బాడీలో ఫామ్ అయ్యే ఆమంకి ట్రీట్మెంట్ ఇస్తాము. సో రూట్ కాజ్ని మనం అక్కడ ఆపేసాము, ప్లస్ ఇప్పటి వరకు జరిగిన వేర్ అండ్ టేర్ని కూడా హీల్ చేస్తాము. నెక్స్ట్ బోన్ స్ట్రెంత్ వచ్చేట్టుగా మెడికేషన్ ఇస్తాము. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మాది గుంటూరు అండి. చెప్పండి. గుంటూరు. మీ పేరేంటండి? నా పేరు వెంకటేశ్వర్లు అండి. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి. నాకు మనవడు ఒకడు ఉంటే 10 సంవత్సరాలు 10 ఏళ్ళు పిల్లగాడికి శరీరం అంతా పోయి కీళ్ళు వచ్చి మోకాళ్ళు అన్ని కీళ్ళు మిగిలింది. శరీరంలో కండలన్నీ పోయినాయండి, కండలేదు. కండలేదు. సరే కీళ్ళవాతం వచ్చిందని చెప్పి హైదరాబాదు ఒక డాక్టర్ గారికి నాగలో ఆయన నాగేశ్వర రెడ్డి గారి ఆసుపత్రికి తీసుకెళ్ళాము. హలో, చెప్పండి వింటున్నాం. తీసుకపోతే ఆయనకు తగ్గదండి అన్నాడు. హలో, తగ్గదండి అన్నాడు. అంతా తీసుకొచ్చామండి. తీసుకొచ్చినాక విజయవాడలో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర మందులు వాడాము. తగ్గితే మళ్ళీ బాగానే తిరుగుతున్నాడు, బడికి పోతున్నాడు. 10 మాసాలు మాత్రమే ఉన్నాడు మంచంలో, తర్వాత బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే మీ సమస్య ఏంటో అడగండి. మరలా ఇప్పుడు కొద్దిగా వచ్చిందండి, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేసినాయి, గోడలు అన్ని నొప్పులు వచ్చేసినాయి. బడికి. ఇప్పుడు వయసు ఎంత అండి బాబుది? వయసు ఇప్పుడు 17 సంవత్సరాలండి. 17 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో మెడిసిన్స్ వాడుతున్నారా, ఆపేశారా? ఆపేశామండి. మెడిసిన్ ఏది అప్పుడు తగ్గినాక ఆపేశాం. మీ బాబుకి వచ్చింది కీళ్ళవాతమేనండి. కీళ్ళవాతంకి ఇప్పుడు మళ్ళీ అది ఎట్లా ఉంటుందంటే కొన్ని సిచ్యువేషన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగినా కానీ, ఫుడ్లో ఏమైనా చేంజెస్ వచ్చినా మళ్ళీ రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మెడికేషన్ యూజ్ చేయాలి. ఒక థెరపీ 6 months వరకు థెరపీ లాగా యూజ్ చేయాలి మెడికేషన్.
అదే ఆయుర్వేదంలో ఏదన్నా మందులు ఉన్నాయా అని అందుకు అడుగుతున్నాను. అది Cut అయిపోయింది. కట్ అయిపోయింది కాదు. సో కొంచెం ఆయుర్వేదంలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అనేసి ఉంటుంది. అది అనేసి వాళ్ళకి అబ్బాయికి వచ్చింది జువెనైల్ ఆర్థరైటిస్ అండి. అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఓకే. చిన్న ఏజ్ లోనే వస్తుంది. అది కూడా అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక్క నీ జాయింట్స్ అనే కాదు, చిన్న చిన్న జాయింట్స్, షోల్డర్ జాయింట్ తో సహా అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. జాయింట్స్ లో వాపు రావడము, నడవడానికి రాకపోవడము, ఫీవర్, అలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి జువెనైల్ ఆర్థరైటిస్ లో. ఓకే. దానికి కూడా మనము ఫస్ట్ ఆమంని కరెక్ట్ చేస్తామండి. అంటే తీసుకునే ఫుడ్ స్టైల్లో కానీ మెంటల్ స్ట్రెస్తో కూడా కొన్నిసార్లు ఫ్లేర్ అప్ అవుతుంది. మనం తీసుకుంటాం కదా ఇప్పుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం అలా తీసుకుంటాం కదా. ఫుడ్ ఓవర్లోడ్ అయినప్పుడు అన్నమయ కోశం డిస్టర్బ్ అవుతుంది. అదే సైకలాజికల్గా ఏమైనా స్ట్రెస్ కానీ అనుకోండి, ఎవరిదైనా సడన్ లాస్ ఆర్ డెత్, లేదంటే ఏదైనా ఇంజురీ అయింది, యాక్సిడెంట్ అయింది, అవన్నీ కూడా ఎనర్జీ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. ఎనర్జీ ఫ్లో అనేది సెంటర్ నుంచి ఒక్కొక్క కోశానికి వెళ్తూ ఉంటుంది కదా, దాన్ని డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బెన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో అది మేజర్ ఫ్యాక్టర్గా తీసుకుని ఫస్ట్ ఫుడ్లో ఒకటి సైకలాజికల్ స్ట్రెస్ తగ్గించడానికి యోగా అండ్ మెడిటేషన్ అవన్నీ స్టార్ట్ చేయిస్తాం. ప్లస్ అంతకు ముందు వరకు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటుంది, జాయింట్స్లో స్వెల్లింగ్ రావడము, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి థెరపీస్ చేస్తాము. డీటాక్స్గా అంటే విరేచనం ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే. ప్లస్ వస్తీలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వస్తీలు అంటే ఆయిల్ ఎనిమాస్ కానీ కషాయం ఎనిమాస్ ఇస్తాము. అది ఈ ఆమంని టోటల్గా తీసేస్తుంది. ఓకే. కంప్లీట్గా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సపరేషన్ అంతా కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు బోన్ స్ట్రెంత్కి మెడికేషన్ ఇస్తాము. సో ఫర్దర్గా రిపీట్ అవ్వద్దు ఆ డిసీజ్ అనేది. ఓకే మేడం, ఇది ఎక్కువ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేసి అంటున్నాం. చాలా దీని మూలంగా చాలా మట్టుకి వేరే రకాల కాంప్లెక్సిటీస్ కూడా వస్తున్నాయి. ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిసీజెస్ అంటే ఆటో ఇమ్యూన్ ఈ డిసీజ్ అది ఎందుకు వస్తుందంట? అంటే ఆటో ఇమ్యూన్ ఈ ఒక ఫంక్షనాలిటీ ఎందుకు వస్తుందంటారు? అంటే ఫుడ్ తినడం మూలంగానా, లేకపోతే సరైన స్ట్రెస్ మూలంగానా, లేకపోతే అది మెయిన్ రీజన్ ఏంటంటే? రెండు, ఫుడ్ స్ట్రెస్ రెండు కలిసే ఉంటాయండి. ఆమం వాతం, ఆమవాతం అని చెప్తామంటే, ఆమం అంటే ఫుడ్ ఫ్యాక్టర్లో మనము డైజెషన్లో ఇంపైర్మెంట్ ఏది ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. హయ్యర్ లెవెల్ ఆఫ్ మెటబాలిజంలో డిస్టర్బ్ అవుతుంది. మనం ఇప్పుడు ఫాలో అయ్యే తీసుకునే జంక్ ఫుడ్ ఏంటంటే నైట్ 11-12 తర్వాత ఫుడ్ తీసుకుంటాము. అది డైజెస్ట్ అవ్వడానికి ప్రాపర్ టైం కూడా ఇవ్వము. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా మళ్ళీ ఫుడ్ ఓవర్లోడ్ ఇస్తాము. ఆల్రెడీ ఇండైజెషన్ ఉన్నప్పుడు మళ్ళీ 10 o'clock మళ్ళీ ఓవర్లోడ్. అంటే మనం ఫుడ్ గ్యాప్ ఇవ్వట్లేదు దానికి డైజెషన్ అవ్వడానికి, కానీ అది అబ్జార్ప్షన్కి కూడా మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్లస్ మన లైఫ్ స్టైల్ మిడ్ నైట్ అప్పుడు 12-1కు తిన్నాము. సో ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్తో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే మన గట్లో అబ్జర్ప్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. మన గట్లో మైక్రో కూడా ఉంటుంది, అది దాన్ని బట్టే మన హెల్త్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఇర్రెగ్యులారిటీస్ తోటి అది అబ్జర్ప్షన్ చేసుకోదు, ఎలిమినేషన్ చేసుకోలేదు, అది టాక్సిన్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఈ మధ్యన చాలా ఎక్కువ అయిపోయింది. దానికి కారణం స్ట్రెస్ అనేసి ఒకటి చెప్పుకున్నాం, దాని తర్వాత మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకున్నాం. ఈ రెండు కాకుండా అంకెనా ఫ్యాక్టర్స్ అయినా ఉన్నాయంటారా? ఎక్కువ వరకు ఫుడ్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కొంతవరకు కారణం ఉంటుంది. ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మోడర్న్ థింకింగ్ ప్రకారం మనం ఏది చేయమని చెప్పినా కానీ దాన్ని ఎక్సెసివ్కి వెళ్ళిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేయండి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవర్స్ టుగెదర్ చేసేస్తున్నారు. ఫుడ్ న్యూట్రిషన్, ఇది న్యూట్రిషియస్ అని చెప్తే అది మనకి డైజెస్ట్ అయిందా లేదా అని చూసుకోకుండానే ఎక్సెస్ ఓవర్లోడ్ అవుతుంది. దీనివల్ల ఒకటి ఓవర్లోడ్ వల్ల ఒబెసిటీ ఎక్కువ పెంచుకుంటున్నాము. ప్లస్ ఎక్సెస్ ఫిజికల్ స్ట్రెయిన్. ఆయుర్వేదం ప్రకారం ఎలా చెప్తారంటే అర్ధశక్తి వ్యాయామం, ఆప్టిమల్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. మనం ఎంతవరకు చేయగలమో దానికి సగం శక్తి వరకే చేయాలి. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాతం ఇంక్రీజ్ అవుతుంది. బోన్స్, మజిల్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. వాతం పెరిగింది అంటే నాట్ ఓన్లీ నీ జాయింట్స్, ఇప్పుడు సర్వైకల్ రీజన్ లో కానీ లంబార్ రీజన్ లో అంటే నడుము నొప్పి, మెడల నొప్పి అని చెప్తున్నారు కదా, అవన్నీ కూడా అరగడం వల్లనే. ఇప్పుడు 60 years వచ్చే అరుగుదల అనేది ఇంకా ఎర్లీగా వస్తుంది. ఆ బోన్స్ అరగడం వల్ల ఆల్రెడీ మనం చేసే స్ట్రెయిన్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ సిస్టమ్ ముందర కూర్చోవాల్సి వస్తుంది, అదర్వైజ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆ జాయింట్ లో ఇంకెక్కువ అరగడం స్టార్ట్ అవుతుంది. సో ఎక్సెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, ఇండైజెషన్ వల్ల వాతం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇటు ఆమం కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆమవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో అంటే బేసిక్గా ఈ ఆర్థరైటిస్ అన్నది చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ దాకా కూడా వస్తుంది. సో ఇందాక మీరు జెనెటిక్ ఫ్యాక్టర్ అనేసి అన్నారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో సపోజ్ వాళ్ళ తాత ముత్తాతలకి వాళ్ళకి
ఆర్థరైటిస్ ఉంటే కనుక నెక్స్ట్ ఈ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఆస్టియో ఆర్థరైటిస్లో ఎక్కువ వరకు జెనెటిక్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి 60 ఇయర్స్కి వచ్చేది ఇప్పటి మన లైఫ్ స్టైల్కి ఇంకా ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 30 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచే మనం కొంచెం కాషియస్గా ఉండి అంటే ముందే మనం వాన్ చేసుకోవాలి, మన వెయిట్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వకుండా, ప్లస్ జాయింట్స్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేట్టుగా చూసుకోవాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నారు కదా అని చెప్పి ఈవినింగ్ మిడ్ నైట్ తినేసి వెళ్ళిపోయి జిమ్లలో ఎక్సర్సైజ్ చేయడం అలా కాకుండా రెగ్యులర్ వాకింగ్, బ్రిస్క్ వాక్ అని సరిపోతుంది. అంటే జాయింట్స్ అరగనంత వరకు ఇలాంటి ఎక్సర్సైజ్ డైలీ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ ఉండేట్టు చూసుకోవాలి. అదే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, కొంచెం అరిగాయి, అట్లా ఉన్న వాళ్ళు మీ థ్రెడ్మిల్ కానీ జిమ్ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ అవాయిడ్ చేయాలి. థ్రెడ్మిల్తో కూడా మళ్ళీ ఆ జాయింట్స్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. వాళ్ళందరికీ బ్రిస్క్ వాక్ కానీ నార్మల్ వాక్ సరిపోతుందండి. గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ అయ్యాక మాత్రం ఇట్లాంటి ఎక్సర్సైజులు చేయకూడదు. ఓకే. అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది డిటెక్ట్ అయింది. సో వీళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే కొన్ని ఫుడ్ తీసుకుంటే ఇంకా ఇన్ఫ్లమేషన్ అది ఎక్కువ అయిపోతుంది. అంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు? అంటే ఇలాంటి కేసెస్లో జనరల్గా ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఫస్ట్ చూసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోండి, వాళ్ళు వాతం ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అన్ని రెడ్యూస్ చేయాలి. వాతం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డీజనరేషన్, బోన్స్ అరగడం వల్ల ఏజ్తో వచ్చేది. ఎలా మనకి హెయిర్ తెల్లబడుతుందో, ఎలా మనకి టీత్ లూజ్ అవుతాయో అలాగే జాయింట్స్లో కూడా అరుగుతాయి కదా, అట్లాంటి వాళ్ళకి వాతం ఇంక్రీజ్ చేసే ఫుడ్స్, ఆ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి వాతం ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు శనగలు ఉంటాయి, శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ కూడా వాతంని ఇంక్రీజ్ చేస్తాయి. ఆలుగడ్డ, గట్టి పెరుగు లాంటిది, మటర్ మిల్క్ అంతైనా తీసుకోవచ్చు, కానీ పెరుగు తీసుకున్నప్పుడు కూడా ఇది ఇండైజెషన్ కాస్ట్ చేసి వాతం ఇంక్రీజ్ చేస్తుంది. సో అది అవాయిడ్ చేయాలి. పన్నీర్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి ఫుడ్స్ కూడా ఒక్కసారిగా వాతం అగ్రివేట్ చేస్తాయి. సో కన్స్ట్రిక్షన్ ఆఫ్ ది వెజల్స్ అయిపోతుంది అన్నట్టు, ఇంకా కొంచెం సివియర్ పెయిన్స్ పెరిగి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలాంటి ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా మటుకి ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్తో ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అంటే ఈ చిప్స్ అనేసి లేకపోతే చాలా ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి అంటారా? డెఫినెట్గా మీరు ఆయిల్ బేసిస్ తీసుకున్న జంక్ ఫుడ్స్ అన్నీ కూడా ఇండైజెషన్కి మేజర్ కాదు. ఇండైజెషన్ కన్నా కూడా మీ బాడీ బిఎంఐ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం వెయిట్ క్రాస్ అయిపోతున్నాము అంటే నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఆస్టియో ఆర్థరైటిస్. ఎందుకంటే మేజర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ పైనే మన బాడీ వెయిట్ అంతా పడుతుంది. మనం చేసే వర్క్స్ కూడా నిల్చునే ఎక్కువ చేస్తాం ప్రొఫెషన్. సో దానివల్ల నీ జాయింట్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. చిప్స్ కానీ ఈ బర్గర్ పిజ్జాలైనా, ఎక్సెస్గా రీప్రాసెస్ చేసిన ఆయిల్ ఉండే ఫుడ్స్ అయినా, అవి తీసుకోవడానికి టేస్ట్ వరకు మీకు ప్రాబ్లం లేదు, కానీ లోపల డైజెషన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతాయి. సో ఇండైజెషన్ లీడ్స్ టు ఆమం. కాబట్టి అలాంటి ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయాలండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ కీళ్ళవాతానికి సంబంధించింది మనకి హోమ్ రెమెడీస్ ఉన్నాయా మేడం? తీసుకోవచ్చండి. హోమ్ రెమెడీస్ కొన్ని చెప్తారా? ఆస్టియో ఆర్థరైటిస్ ఉందనుకోండి, డైలీ రెగ్యులర్గా నువ్వులు ఒకటి, అది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ప్లస్ మన సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే డ్యామేజ్ అయి ఉందో అది మళ్ళీ కొంచెం రీప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే శొంఠి, డైలీ శొంఠి టీ లాగా గ్రీన్ టీ ఎలా తీసుకుంటారో శొంఠి టీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే ఈ వాపులు కూడా తగ్గుతాయండి. శొంఠి అల్లం లాగా కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నార్మల్ గా తీసుకోవచ్చు. అంటే శొంఠి ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది అంటారు మేడం? అంతే చెప్తున్నాను. మీరు అల్లం ఫామ్ లో తీసుకుంటే కొంచెం ఓవర్ హీట్ అవుతుంది. శొంఠి ఫామ్ లో, టీ ఫామ్ లో తీసుకోవచ్చు డైలీ, దానివల్ల ప్రాబ్లం ఏమవ్వదు. ఓకే. అలాగే మిల్లెట్స్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, కొన్ని రకాల మిల్లెట్స్ కాల్షియం సోర్స్ ఉంటుంది బాగా, కొన్ని రకాల ఆర్థరైటిస్లో చాలా బాగా వర్క్ చేస్తాయి. అదే వాతం శరీరం ఉన్న వాళ్ళకి కొన్ని మిల్లెట్స్ పనికిరావు. ఇప్పుడు జొన్నలు ఉన్నాయి, కొన్ని ఆస్టియో ఆర్థరైటిస్లోనే ఒక ఏజ్ గ్రూప్లోనే సూట్ అవుతాయి. అట్లాంటివి రెస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే మిల్లెట్స్ తీసుకుంటే మంచిదే, కానీ అతిగా తీసుకున్నా కూడా ప్రాబ్లం. అదే వాతంని పెంచుతున్నాయి అవి, దానివల్ల కొత్తగా నొప్పులు స్టార్ట్ అవుతాయి, కీళ్ళ నొప్పులు. ఓకే. సో మరి కొంతమందికి పడుతుందో లేదో తెలుసుకోవాలంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి తెలుసుకుని వాళ్ళ ప్రకృతి ప్రకారం మేము డైట్ చార్ట్ లాగా చెప్తాం. ఓకే. ప్రతి మనిషికి ఇప్పుడు ఒక డిసీజ్ కి డైట్ చార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉందంటే ఇప్పుడు ఇందాక చెప్పాను ఆ ఫుడ్స్ ఏవి తినకూడదు మీరు అని చెప్తాం. వచ్చిన పర్సన్ ని బట్టి కూడా వాళ్ళ ప్రకృతి ప్రకారం కూడా డైట్ లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని సూట్ కావు కదా. ఇప్పుడు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉన్నారు, ఆమె జొన్న రొట్టె ఏదో అంటే మంచిది మిలెట్స్ అంటే జొన్న రొట్టె స్టార్ట్ చేశారు రెగ్యులర్గా. ఒక్కసారిగా తెల్ల జొన్నలు తీసుకున్నారంట, ఒక్కసారిగా వాతం అగ్రివేట్ అయిపోయి మళ్ళీ ఎప్పుడో తగ్గిపోయిన నొప్పులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.
ఓ ఓకే. అట్లా కొంతమందికి అంటే అది మనం తీసుకునే ఫుడ్ తీసుకునే టైం మన డైజెషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆమె కాన్స్టిపేషన్ ఉంది అనుకోండి, ఇది తీసుకోవడం వల్ల ఇంకా పెరుగుంటుంది కాన్స్టిపేషన్. సో వాతం మళ్ళీ అక్కడ అబ్స్ట్రాక్ట్ అయిపోయి నొప్పులు ఇంక్రీజ్ అయ్యాయి అన్నట్టు. సో మనం ప్రకృతిని బట్టి వాళ్ళ డైట్, వాళ్ళ ఎపిటైట్ని బట్టి డైట్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఒక లిస్ట్ ఇచ్చినట్టుగా ఇవన్నీ మంచివి అని అట్లా ప్రతి మనిషికి చెప్పలేము. ఎందుకంటే పర్సన్ డైట్, వాళ్ళ కెపాసిటీ, డైజెషన్ కెపాసిటీ, వాళ్ళ ప్రకృతి అన్నీ పట్టుకుని ఆ డిసీజ్ని బట్టి చెప్తాం. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అనేది చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది, ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ తగ్గిపోయి ఉంటుంది. అట్లాంటి కేసెస్లో మిల్క్ ఇవ్వలేము, గ్లూటెన్ ఇవ్వలేము. సో రోటీ తినమని చెప్పలేము. వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, ప్లస్ ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్పాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ కీలవాతం రాకముందు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే జనరల్గా ఒక నార్మల్ పర్సన్, అంటే మీకు ఇప్పుడు చెప్పారు కదా కీలవాతం అన్నది చాలా కామన్గా వస్తుంది. అంటే దీన్ని అవాయిడ్ చేయడానికి అంటే జనరల్గా కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఒకసారి వచ్చేసిన తర్వాత రోగం, దాన్ని తగ్గించుకోవడం కష్టం అవుతుంది. అసలు రోగమే రాకుండా ఎలా చూసుకోవాలంటారు? వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి చైల్డ్హుడ్ నుంచి కూడా అలవాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్లో కూడా అసలు ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ కానీ ఏమీ ఉండట్లేదు. సో మనకు అందుబాటులో ఉన్న ఫుడ్ని బట్టి అందరం ఓవర్ వెయిట్ ఈజీగా ఛాన్స్, ఈవెన్ కిడ్స్ కూడా ఓవర్ వెయిట్ అవుతున్నారు. సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మొదలు ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా మనం ఎట్లా ఫుడ్ తీసుకుంటామో మన రెగ్యులర్ రొటీన్లో అదొక పార్ట్ లాగా చేసుకోవాలి. 45 minutes ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. పిల్లలైతే స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు, డాన్స్ పెట్టుకోవచ్చు అట్లా. సో అది ఫర్దర్గా ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే బోన్ డెన్సిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎక్సర్సైజెస్ తోటి. సో అరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. తర్వాత ఇది కీలవాతంతో పాటు కొన్ని మల్టిపుల్ డిజార్డర్స్ వస్తాయి. అంటే కీలవాతంతో పాటు డయాబెటిక్ ఉండడం కానీ, కీలవాతంతో మళ్ళీ బ్లడ్ ప్రెషర్ అది ఉండడం కానీ, కీలవాతంతో మళ్ళీ బోన్ క్యాన్సర్ కూడా ఈ మధ్యన కొత్తగా వస్తుంది. సో ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి మీరు ఎలా ట్రీట్ చేస్తారు మేడం ఆయుర్వేదంలో? అంటే కీళ్ళవాతంకి సపరేట్ ట్రీట్మెంట్ లాగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఒక అసోసియేటెడ్ డిసీజ్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. బోన్ క్యాన్సర్కి మనం లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే కీళ్ళవాతంకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ఇదేంటి వాతం రెడ్యూస్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి, అక్కడ కఫం ఇంక్రీజ్ అయ్యి బోన్ క్యాన్సర్ పెరగవచ్చు. సో దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇది పెరగవచ్చు, అట్లా ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి 2 సిస్టమ్స్కి అప్రోచ్ అవుతాం. అలోపతి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ మిగతా డిసీజెస్లో అయితే మనం కంబైన్డ్గా మెడికేషన్తో మేనేజ్ చేయొచ్చు. అంటే ఫిజికల్ డిజార్డర్ అంటే కనుక మీరు చెప్పినట్టుగా అలా చేస్తారు. ఒక్కొక్కసారి సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మెంటల్గా కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది, స్కిజోఫ్రీనియా. సో అలాంటి కేసెస్లో ఉన్న వాళ్ళకి ప్లస్ కీలవాతం ఉంది, అది మెంటల్ డిజార్డర్ ఉండి ప్లస్ కీలవాతం ఉంది. ఇలాంటి మల్టిపుల్, అంటే సైకలాజికల్ ఏమో ఒక ఇష్యమో సైకలాజికల్ ఉంది, ఒకటేమో ఫిజికల్ ఉంది. సో అలాంటి కేసుల్లో మీరు ఏం చేస్తారు? 2 రకాలుగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి. డిప్రెషన్ కానీ సైకలాజికల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, షిజోఫ్రీనియాకి దాని ట్రీట్మెంట్ ఇస్తాము, ప్లస్ కీళ్ళవాతం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కీళ్ళవాతాలు, ఇప్పుడు SLE ఉంది, వాటిలో ఆ డిసీజ్లో పార్ట్ లాగానే డిప్రెషన్ కూడా ఉంటుంది వాళ్ళకి. కొన్ని ఇప్పుడు యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ ఉంది, దాంట్లో కూడా అంతే డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ లో మన సైకలాజికల్ డిసీజెస్ కూడా కంబైన్డ్ అయి ఉంటాయి. సో రెండింటికి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్లస్ ట్రీట్మెంట్ తో పాటు ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మళ్ళీ అది దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు. మనం టాక్సిన్స్ క్లియర్ చేసేసాము, మళ్ళీ ఫ్లేర్ అప్ అవ్వకుండా మెడిసిన్స్ ఇస్తున్నాము, సో కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. బట్ ఏ స్ట్రెస్ ఉన్నా, ఇందాక చెప్పాను కదా, ఏదైనా యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఎవరిదైనా క్లోజ్ సర్కిల్లో డెత్ ఉంది, లేకపోతే ఏదైనా లాస్, ఫియర్ ఉంది ఏదన్నా, అప్పుడంతా వాతం అగ్రివేట్ అయ్యి మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ రుమటాయిడ్ సిమ్టమ్స్ స్టార్టింగ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మేము కంపల్సరీ యోగా అండ్ మెడిటేషన్ పార్ట్ లాగా చెప్తాం. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి అండి, రామరత్నం. అచ్చా, చెప్పండి మేడం, మీ సమస్య ఏంటో అడగండి. అదే అండి, మోకాళ్ళు నడుము నొప్పి ఎక్కువగా ఉంది, నాకు 78 సంవత్సరాలు. హలో, చెప్పండి. 78 సంవత్సరాలు అండి. షుగర్ వచ్చి 10 ఏళ్ళు అయింది, షుగర్ బీపీ.
నడుము ఇప్పుడు నొప్పి మోకాళ్ళు నడుము ఎక్కువ నొప్పిగా ఉంది. నడుము కాదండి, 20 దగ్గర, 20 దగ్గర నుంచి నడుము కింద ఓకే. బాగా ఎక్కువ విపరీతంగా ఉన్నాయండి. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. హలో అమ్మ, ఫిజియోథెరపీ కాకుండా ఇంకా ఆయుర్వేదం మందులు ఏమైనా వాడారమ్మా ఇప్పటి వరకు? ఆయుర్వేదం వాడలేదండి. మీది నడుము దగ్గర బోన్ ఉంటుంది కదమ్మా, హిప్ది అరగడం వల్ల వచ్చిన ఆర్థరైటిస్, అది హిప్ ఆర్థరైటిస్, హిప్ ఆస్టియో ఆర్థరైటిస్. ఫిజియోథెరపీ చేసినా పని చేయట్లేదండి. అమ్మా, ఫిజియోథెరపీతో ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందమ్మా. ఫిజియోథెరపీ వద్దు. మీరు ఫస్ట్ బోన్ గట్టిపడడానికి మెడిసిన్స్ ఇస్తారు, ఆయిల్స్ కూడా ఇస్తారు ఇంటర్నల్గా బోన్ స్ట్రెంత్ అవ్వడానికి. ఆ మెడిసిన్స్ యూజ్ చేయాలమ్మా. ఎస్, ఓకే. ఇంకో కాలర్ ఉన్నా మేడం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో 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 నమస్తే. నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మంచిర్యాల నుండి ఫోన్ చేస్తున్నాం సార్. అచ్చా, మీ పేరేంటమ్మా? శ్యామల అండి. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. నాది చెయ్యి గూడు నొప్పి వస్తుంది సార్, నాకు ఒక 4 రోజులు అవుతుంది. చెయ్యి బాగా లేస్తలేదు. మెడల్ నొప్పులు కూడా ఉన్నాయమ్మా? భుజం ఈప్లా వెనకాల మెడల్ నొప్పులు కూడా ఉన్నాయా? మెడ నొప్పులు ఏం లేదు మేడం. చెయ్యి పైకి లేపడానికి వస్తుందా మొత్తం? కొంచెం వస్తుంది మేడం. మీ ఏజ్ గూడు నొప్పి ఉంది. మీ ఏజ్ ఎంతమ్మా? 50 చిల్లర సార్. 50 సంవత్సరాలు. ఎన్ని రోజులుగా ఉంది మీకు నొప్పిది? ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. అంతకుముందు ఎప్పుడు మెడల్ నొప్పి వేయడం కానీ అట్లా ఏం లేదమ్మా? మెడల్ నొప్పి ఏం లేదు మేడం, నాకేం లేదు. మీ దగ్గర ఆయుర్వేదిక్ మందులు ఉంటే షాప్స్ ఉంటే తీసుకోండి అమ్మా. ఏకాంగ వీర్రసం టాబ్లెట్స్ ఉంటాయి. చెప్పండి. అతనిది సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం అండి. అది కూడా ఎట్లా అంటే మన మోకాళ్ళు ఎట్లా అరిగాయో అలాగే మెడ దగ్గర జాయింట్స్ కూడా అరుగుతాయి. అరిగినప్పుడు అక్కడ స్పేస్ తగ్గుతుంది జాయింట్ మధ్యలో. అక్కడ నుంచి వెళ్ళి నర్వ్స్ కంప్రెస్ అయ్యి షోల్డర్ లేపడం రాకపోవడము అట్లాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో మేజర్గా నరువు వాపు తగ్గడానికి మెడికేషన్స్ ఇస్తాము. ప్లస్ ఇందాక ముందు కాల్ చేశారు చూడు కాలర్, తను హిప్ ఆర్థరైటిస్. అది ఈ కోవిడ్ తర్వాత చాలా వరకు పెరిగాయి మన దగ్గర హిప్ ఆర్థరైటిస్. అంతకుముందు అన్ని హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకపోయేవి, నీ జాయింట్సే ఎక్కువ ఉండేవి. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఒకటి, కోవిడ్ టైంలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా సర్క్యులేషన్ తగ్గింది ఆ హిప్ జాయింట్ అంటే తొడల దగ్గర, ఆ బోన్స్ అరిగేసి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ. ఓకే. ఎస్ మేడం, ఇంకో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గంగాభవాని అండి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ సమస్య ఏంటో అడగండి. నాకు 17 సంవత్సరాల కిందట గర్భం పడేకుందని తీసారండి. 4 సంవత్సరాల నుంచి మోకాల కింద వాపు వచ్చి నొప్పి వస్తుందండి, పట్టేస్తుందండి కూర్చున్నా. 2 మోకాళ్ళమ్మా? ఎడం కాలు మోకాలండి, 2 చేతులునండి. ఈ చేతి వేళ్లలో కానీ పాదాల్లో అట్లా నొప్పులు ఉన్నాయా? చిన్న కీళ్ళలో నొప్పులు? పాదాలు ఉన్నాయండి. ఏమైనా మందులు వాడుతున్నారమ్మా? ఇది ఆయుర్వేద మందులు రాజమండ్రిలో వాడుతున్నానండి. అవి వేసుకుంటుంటే తగ్గుతుందండి, మళ్ళీ వచ్చేస్తుంది. టాబ్లెట్స్ కాకుండా ఆయిల్స్ లాంటివి ఏమైనా వాడుతున్నారా? అటువంటి ఏం వాడట్లేదండి, ఆయిల్ లేదండి. టాబ్లెట్లు ఇచ్చారండి, అవి వేసుకుంటే తగ్గుతుందండి, మళ్ళీ వచ్చేస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మందులు వాడి నెల కిందటే ఇవి వాడుతున్నానండి ఆయుర్వేద మందులు. కొన్ని రోజులు వాడాలమ్మా. అలాగే ఆయిల్స్ కూడా ఇస్తారు వాళ్ళు, నూనెలు కూడా ఇస్తారు. లోపల బోన్ బలపడడానికి ఆయిల్స్ వాడాల్సి ఉంటుంది. పైన నూనె రాసుకోవడానికి ఏమైనా ఇచ్చారా? కాల్ కట్టేయండి, చెప్పండి. ఎస్, ఇంటర్నల్గా కూడా ఆయిల్స్ ఇస్తామండి. ఆయిల్స్తో ఏంటంటే అరిగిపోయిన గుజ్జు మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 50 to 60% వరకు మళ్ళీ గుజ్జు వచ్చేస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ ఆయిల్స్ కూడా అప్లికేషన్ చెప్తాం. మామూలుగా అన్ని ప్రాసెస్ చేసిన ఆయిల్స్ ఉంటాయి, ఒక్కొక్క కీళ్ళవాతంకి ఒక్కొక్క రకం ఆయిల్స్ ఉంటాయి. లేదు మేము అంటే జనరల్గా తెచ్చుకోలేని వాళ్ళైతే ప్లెయిన్ నువ్వుల నూనె కానీ ఆవ నూనెతో కూడా మసాజ్ చేసుకోవచ్చు. దానివల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం జాయింట్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అంటే ఇలాంటి వాటికి హోమ్ రెమెడీస్ మీరైనా చెప్తారా? అంటే ఆర్థరైటిస్ మామూలు జనరల్ ఇది కాకుండా వేరే రకరకాల పెయిన్స్ కూడా వస్తుంటాయి. అంటే ఎక్కువ మెడ నొప్పి,
తర్వాత షోల్డర్ పెయిన్స్, ఎక్కువ ఫ్రీజ్ అయిపోతుంది అనేసి అంటారు. లేవగానే చాలామందికి బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది అనేసి అంటారు. ఒకసారి 10 నిమిషాల వరకు అదంతా ఫ్లెక్సిబుల్గా కాదు అనేసి అంటారు. సో ఇలాంటి వాటికైనా మీరు హోమ్ రెమెడీస్ చెప్పగలుగుతారు? స్టిఫ్నెస్ కానీ పట్టేయడం, కండరాలు పట్టేయడం అని చెప్తారు కదా, పొద్దున్న లేవగానే నడవలేకపోతున్నాము అట్లా ఉన్నప్పుడు మనము ఏరండ తైలం అని దొరుకుతుందండి. అంటే మన ఊర్లలో దొరికే వంటామదం అని, అది డైలీ నైట్ శొంఠి కషాయం తీసుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ కలిపి డైలీ నైట్ తీసుకుంటే ఈ స్టిఫ్నెస్ కానీ, మెడలు నరాలు పట్టేయడము, షోల్డర్, ఫ్రోజన్ షోల్డర్ చెప్పారు కదా, భుజం లేపలేకపోవడం, అవన్నీ రిలీఫ్ వస్తాయండి. ఓకే. శొంఠి అనేది రెగ్యులర్ అలవాటు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అవుతుంది. మన అంటే తినే పదార్థాల్లో కూడా వేసుకుని తినచ్చా? ఫుడ్ లో కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. గ్రీన్ టీ లాగా తీసుకోవచ్చు. ఓకే. శొంఠితో పాటు అల్లం తీసుకోవచ్చు కూడా. తర్వాత అంటే ఆర్థరైటిస్కి చాలా మట్టుకి కేసెస్ వస్తూ ఉంటాయి మేడం మీ దగ్గరికి. సో ఈ ఆయుర్వేదంలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు? ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ వచ్చాయనుకోండి, జనరల్ స్ట్రెంత్ కి మెడిసిన్స్ ఇస్తాము, బోన్ స్ట్రెంత్ కి మెడిసిన్స్ ఇస్తాము, ప్లస్ పంచకర్మ థెరపీస్ అని ఉంటాయండి. ఎట్లా అంటే డీజనరేషన్ అయిన బోన్స్ ని కూడా మళ్ళీ రిపేర్ చేసేంత కెపాసిటీ ఉంటుందా థెరపీస్ లో. ఆయిల్ ఎనిమాస్ ఉంటాయి, కషాయ రసం ఉన్నటువంటి, తిక్త రసం ఉన్నటువంటి, కొన్నిసార్లు మిల్క్ తో కూడా ఎనిమాస్ ఇస్తాము, క్షీర యోగాస్ ఉంటాయి. వాటన్నిటి వల్ల మళ్ళీ బోన్ నార్మల్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రేడ్ 3 వరకు మేము మళ్ళీ సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము దాంట్లో. అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ, వీటిలో 2 ట్రీట్మెంట్స్ చేస్తామండి, మెడికేషన్ ప్లస్ యోగా అండి. ఇది ఎందుకంటే సైకలాజికల్ స్ట్రెస్ అనేది ఇది మళ్ళీ ఫ్లేర్ అప్ అవడానికి ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ టాక్సిన్స్ రిమూవ్ చేస్తాము శరీరంలో ఈ పంచకర్మ చికిత్సల ద్వారా. అయిపోయాక రిస్టోరేషన్, మళ్ళీ ఏదైతే డ్యామేజ్ అయిన బోన్ ఉందో దాన్ని మళ్ళీ నార్మల్ వచ్చేట్టుగా ఇస్తాం ట్రీట్మెంట్. తర్వాత ఫాలో అప్ లాగా యోగా అండ్ మెడిటేషన్ చెప్తాము. వన్స్ అది ప్రాసెస్ ఫాలో అవుతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, రిలాప్స్ అనేది చాలా తక్కువ. ఒక సోరియాటిక్ ఆర్థరైటిస్ కేసుకి మేము ట్రీట్మెంట్ చేసాము, కంప్లీట్గా నార్మల్ అయిపోయింది తను. ఒక 3 years తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. అది బికాస్ ఆఫ్ HIV, ఎయిడ్స్ వల్ల అని చనిపోయారు. సో సోషల్ అది ఉంటుంది, బాయ్కాట్ తనది అది ప్రాబ్లం అయింది, ప్లస్ సైకలాజికల్ డిప్రెస్ అయ్యారు, మళ్ళీ ఫ్లేర్ అప్ అయింది. సో మేము చెప్పేది ఏంటంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మళ్ళీ ఫ్లేర్ అప్ అవ్వకూడదు అంటే మెడిసిన్స్ ఎప్పటికీ వాడకూడదు, కాకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్. మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి, యోగా అండ్ మెడిటేషన్ అనేది ఎప్పుడు వదలకూడదు, అది కంటిన్యూస్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరగడం వల్ల, అది టెంపరీ ట్రీట్మెంట్ లాగా మెడికేషన్ ఇస్తాము, జాయింట్ స్వెల్లింగ్ రెడ్యూస్ చేసేలాగా ఇస్తాము. ప్లస్ డైట్స్లో లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి, పప్పులు ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. మనము ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు సాల్వ్ చేయగల ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని కేసెస్కి 3 months 6 months క్రానిక్గా అయిన వాటికి చేయాల్సి వస్తుంది, అదర్వైజ్ 1-2 monthsలోనే రెడ్యూస్ చేయగలం. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మాత్రం లైఫ్ స్టైల్ మేజర్ చేంజెస్ చేయాలి. సో ట్రీట్మెంట్ అనేది పెద్ద టాస్క్ కాదు, వాళ్ళు లైఫ్ స్టైల్ మేనేజ్ చేయడమే మేజర్గా ఉంటుంది. ఎస్ మేడం. అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది కొంచెం ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? అంటే మీరు కూడా ఆయుర్వేదిక్ దాంట్లో కూడా ఫిజియోథెరపీ అలాంటి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫిజియోథెరపీ కన్నా ఆయిల్ మసాజెస్ థెరపీలో పార్ట్గా ఆయిల్ మసాజెస్ చేస్తాం. ఆయిల్ మసాజెస్ అండ్ ఫోమెంటేషన్ చేస్తారు. ఫోమెంటేషన్ అంటే మెడికేటెడ్ లీవ్స్ తోటి మూటలాగా కట్టేసి పొట్టలి, పత్ర పొట్టలి అంటారు, వాటితోటి మసాజ్ చేయడము, ప్లస్ మెడికేటెడ్ పౌడర్స్ తోటి పిడిక్కిలి అనే మసాజెస్ చేయడం, అవి చేస్తామండి. ఇంకొకటి అరిగిపోయిన జాయింట్స్ పైన జాను వస్తి అని చేస్తాం, ఆయిల్ దారలాగా వేసేసి, సో దట్ ఆయిల్ పూలింగ్ చేస్తే అక్కడ ఏంటంటే జాయింట్స్ స్ట్రెంథన్ అవుతాయి ఇంకా. సో డీజనరేట్ అయిన జాయింట్ కూడా మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్స్. ఓకే. సో ఫర్దర్గా అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా వస్తాయి కదా మేడం, సో వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గడానికి? మళ్ళీ అంటే మీరు చాలా కేసెస్లో మీరు అంటే 6 months కానీ 1 year కానీ గ్రేడ్ 3 వరకు అయితే 6 monthsలో మనము రికవరీ వచ్చేస్తుందండి. ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్లో 1 year వరకు మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. 1 year తర్వాత లైఫ్ స్టైల్ మేనేజ్ చేసేట్టుగా చూస్తాం అంతే, అప్పుడు మెడికేషన్ ఏమీ ఉండదు. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటంటే చెప్పండి ఎప్పుడైనా ఫ్లేర్ అప్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సీజన్ లేకపోతే మెంటల్ స్ట్రెస్, ఆఫీస్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ అట్లా ఫ్లేర్ అప్ అయినప్పుడు మళ్ళీ ఒక అంటే ముందులాగా అంత సివియర్గా రాదు, అప్పుడు 1-2 months మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అచ్చా. ఎస్ మేడం. అంటే ఫైనల్గా అంటే మనం కొంచెం జాగ్రత్తగా మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సరైన ఆహారం టైం తీసుకుంటూ ఉండి
కొంచెం యోగా అండ్ మెడిటేషన్ చేస్తుంటే కనుక దీన్ని నివారించవచ్చు అనేసి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అలాగే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఎలా ఉంది అని ఆ అంశం పైన కూడా మీరు ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. మీకు ఎంతో కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.